Hi dear students, welcome you all to my online chemistry class. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Man, Srikakulam. Today I am going to explain the revision class of protecting groups. This topic is a Unit 3 in Advanced Organic Reaction paper. So this class is most useful to the BSc final year chemistry students, that means semester 6 students, and also useful to the fourth semester of MSc Organic Chemistry students. So let us start our session. The main objectives of today's presentation. What is a protecting group? What are the characteristics of protecting group? And what are the main protecting groups of alcohols, diols, carboxylic acids, amines, and carbonyl compounds? All these are we discussed in previous classes. So total protecting groups of all functional groups we covered in this presentation. ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే సంరక్షక సమూహాలు. సో మనం వివిధ రకాల ఫంక్షనల్ గ్రూప్ యొక్క సంరక్షక సమూహాలు ఈ ప్రెజెంటేషన్లో నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రొటెక్షన్ అంటే సంరక్షణ అంటే మాస్కింగ్ లేదా షీల్డింగ్ లేదా కవరింగ్ అంటాం. మనం దేని నుంచి అయినా రక్షణ పొందడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఆర్టిఫిషియల్గా ఒక మాస్క్ను లేక ఒక ఫేస్ మాస్క్ను, హెల్మెట్ను మనం సాధారణంగా ధరించడం జరుగుతుంది, లేదంటే ఒక కోట్ని ధరిస్తాం. అలాగే కర్బన రసాయన శాస్త్రంలో కొన్ని రసాయన చర్యలు చేసినప్పుడు ఆ మాలిక్యూల్ ఒకటి కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాటిని మనం రక్షించవలసి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా రక్షిస్తాము అన్నది ఈ క్లాసులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకు ఒక సంరక్షణ సమూహాన్ని మనం రక్షించాలి, లేకపోతే ఏమవుతుంది, అలా రక్షించడానికి మనం ఏం చేయాలి, సో ఏ ఫంక్షనల్ ప్రమేయ సమూహానికి ఎటువంటి ప్రొటెక్టింగ్ గ్రూప్స్ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా ఈరోజు ప్రెజెంటేషన్లో మీరంతా చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రొటెక్షన్ మీన్స్ మాస్కింగ్, షీల్డింగ్ అని కావాలి. జనరల్ మాస్కింగ్ వీ నో ద సమ్ ఫేస్ మాస్క్స్ ఆర్ నోస్ మాస్క్ అండ్ హెడ్ ప్రొటెక్షన్ ఫర్ హెల్మెట్ ఆల్ వీఆర్ యూజింగ్. మరి ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. బహు ప్రమేయ సమూహాలు కలిగిన అణువులో ఒక నిర్దిష్ట ప్రమేయ సమూహం యొక్క చర్యాశీలతను తగ్గించడానికి అణువులో ప్రవేశపెట్టే ఒక అణు ఫ్రేమ్వర్క్నే సంరక్షక సమూహం అని పిలుస్తామండి. సో మనం ఇక్కడ రియాక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆర్ఎఫ్జి గివ్స్ రైజ్ టు ఆర్ఎఫ్జి పీజీ అని. సో ఇక్కడ మనం ఆర్ఎఫ్జి అంటే ఫంక్షన్ గ్రూప్ కలిగినటువంటి అణువు. సో ఇది చాలా చర్యశీలత ఉంటుంది. ఒక ప్రొటెక్టింగ్ గ్రూప్ రియేజెంట్తో లేదా కాంపౌండ్తో మనం చర్య పొందిస్తే అది అన్రియాక్టివ్ నేచర్ కింద మారుతుంది, అంటే ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఆ ఫంక్షనల్ గ్రూప్ యొక్క చర్యశీలత రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఆల్కహాల్ని ఒక ఆల్కైల్ హ్యాలైడ్ అనే ఒక ప్రొటెక్టింగ్ రియేజెంట్తో మనం చర్య పొందిస్తే ఈథర్గా మారితే అక్కడ ఈథర్ అనేది ఆల్కహాల్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్. ప్రొటెక్టింగ్ గ్రూప్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ఏ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఏ మల్టీఫంక్షనల్ మాలిక్యూల్ టు రెడ్యూస్ ఇట్స్ reactivity. This is the statement of protecting group. Next we will see the characteristics of protecting group. So first one, cheap and commercially available. అవి ఖరీదు తక్కువగా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. ఈజీ అండ్ ఎఫిషియంట్ ఇంట్రడక్షన్ ఈజీగా ఉండాలి. షుడ్ నాట్ క్రియేట్ ఎనీ స్టీరియోజెనిక్ సెంటర్స్ అండ్ స్టేబుల్ త్రూ అవుట్ ద రియాక్షన్. సో అది ఎటువంటి స్టీరియోజెనిక్ సెంటర్స్ని సృష్టించకూడదు. అలాగే స్టేబుల్ త్రూ అవుట్ ద రియాక్షన్ అయినంత వరకు స్టేబుల్గా ఉండాలి. ఈజీ వర్కప్ అండ్ ప్యూరిఫికేషన్ అండ్ ఎఫిషియంట్ రిమూవల్, సులువుగా తొలగించగలగాలి. ఇక చివరి పాయింట్, బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది రిమూవల్ షుడ్ బి ఈజీలీ సపరేటెడ్. తొలగిపోయిన సహ ఉత్పన్నాన్ని కూడా సులువుగా సపరేట్ చేయగలగాలి. ఇవన్నీ కూడా గుడ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్కి ఉండేటటువంటి లక్షణాలు. ఇకపోతే టోటల్ సిలబస్ ఆఫ్ యూనిట్ 3. సో ఆల్రెడీ మనం సినాప్సిస్లో ఇవ్వడం జరిగింది అవుట్లైన్స్ ఆఫ్ ది టాపిక్లో. ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్, డయోల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్ అండ్ కార్బonyl కాంపౌండ్స్, వాటి యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్ మనం పక్కనే ఇచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీ ద ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్ని మనం ఒకసారి చూస్తే ఈథర్సు, సెలైల్ ఈథర్సు, ఎస్టర్సు.
మీకు తెలిసి ఈథర్ అంటే RCOR, సెలైల్ ఈథర్స్ అంటే సిలికాన్ చుట్టూ 3 ఆర్లు ఒక OR ఉంటుంది. ఎస్టర్ అంటే RCOOR. ఇవి మనకి సిలబస్లో ఇచ్చినటువంటి ఆల్కహాల్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్. అయితే వీటిని ఎలా మనం తయారు చేస్తామన్నది ఈరోజు ప్రెజెంటేషన్లో మనం చక్కగా నేర్చుకుందాం. ఇదివరకే మనం ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు వివరించాము. సో వన్స్ అగైన్ మనం సీదా ఆల్ ది ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆల్కహాల్స్. Now we will see the formations of protecting groups. First one is the ether formation. So see the general reaction. Alcohols reacts with alkyl halides in the presence of base like sodium hydride, pyridine, sodium amide, etc., silver oxide to form ethers. So this is the ether formation. Let us see the methyl ether. Methyl ether is also one of the ether. So alcohol reacts with methyl halide in the presence of NaH in THF solvent to form methyl ether. See this reaction, the elimination of HX from H from alcohol and X from halide. So here the base is sodium hydride, NaH. Next ether is the benzyl ether. So this is also one of the ether. So the preparation of benzyl ether from alcohol with benzyl chloride in NaH THF solvent to form benzyl ether. The benzyl halide means C6H5CH2X. Here this benzyl halide reacts with alcohol, elimination of HX molecule to form benzyl ether. The structure of benzyl ether is R bond O bond CH2 CH6H5. So this is called benzyl ether. ఇక మూడో ఈథర్ చూస్తే మిథాక్సీ మిథైల్ ఈథర్. దీన్నే మనం MOM ఈథర్ అని పిలుస్తాం. అయితే మరి ఇక్కడ ఆల్కహాల్ని మిథాక్సీ మిథైల్ క్లోరైడ్తో NaHTHFతో చర్య పొందిస్తే MOM ఈథర్ ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్కహాలు మిథాక్సీ CH3OCH2Clనే మిథాక్సీ మిథైల్ క్లోరైడ్ అంటాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసు THF సాల్వెంట్లో మనం ఈ చర్యను చేస్తే we will get MOM ether. This is also one of the protecting group for alcohol. సో ఈ మూడు మనం ప్రొటెక్టింగ్ గ్రూప్స్ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. లేకపోతే సెలైల్ ఈథర్ ఫార్మేషన్. సెలైల్ ఈథర్ అంటే మనం ఇక్కడ ట్రై ఆల్కైల్ సెలైల్ క్లోరైడ్ తీసుకొని మనం చేస్తాం. ఇంతవరకు మనం ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే మామూలు ఈథర్స్ వచ్చాయి, జనరల్ ఈథర్స్. అదే ట్రై ఆల్కైల్ సెలైల్ క్లోరైడ్ తీసుకుంటే నీకు సెలైల్ ఈథర్స్ వస్తాయి. ROH రియాక్ట్స్ విత్ R3 SiCl ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ టు ఫార్మ్ ట్రై ఆల్కైల్ సెలైల్ ఈథర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం బేస్ని ఏం వాడతామంటే ట్రైఎథైల్ ఎమీను, పిరిడీను, DMAP, LDA, ఇమిడజోల్, ఇటువంటివన్నీ కూడా మనం బేసెస్ ఏదైనా వాడచ్చు. ఇవన్నీ వాడము, ఏదో ఒకటి వాడతాం మనం. ఆ పర్టికులర్గా అవసరమైనటువంటి బేస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి బేస్ని మనం ఉపయోగించి మనం ఈ విధంగా ఈ ఆల్కహాల్ని మనం సెలైల్ ఈథర్ కింద మార్చి ప్రొటెక్ట్ చేయొచ్చు. లేకపోతే డిఫరెంట్ సెలైల్ ఈథర్స్ మనం రాసుకోవచ్చు, BCD అలా పెట్టుకొని. TMS ఈథర్ అంటే మెథైల్స్ ఉంటాయి, R బదులు ఇక్కడ ఆల్రెడీ రియాక్షన్ మీదని ఇచ్చాను చూడండి. సో R బదులు మెథైల్ ఉంటే ట్రై మెథైల్ సెలైల్ క్లోరైడ్ అవుతుంది, ఎథైల్ ఉంటే ట్రై ఎథైల్ సెలైల్ అవుతుంది. అలాగే ఒకటి టెర్సరీ బ్యూటైల్ ఉంటే టెర్సరీ బ్యూటైల్ డై మెథైల్ సెలైల్ క్లోరైడ్ అంటాం. T అంటే అదే టెర్సరీ, B అంటే బ్యూటైల్, D అంటే డై మెథైల్, M అంటే మెథైల్, సెలైల్ ఈథర్. సో ఇవన్నీ కూడా ఈ బేస్ సమక్షంలో మనం చేస్తే డిఫరెంట్ ఆర్ల బదులు మెథైల్, ఎథైల్, టెర్సరీ బ్యూటైల్, డైమెథైల్ ఇలా తీసుకొని పెడితే మనకి కరస్పాండింగ్ సెలైల్ ఈథర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ది ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్లో లాస్ట్ వన్ ఎస్టర్ ఫార్మేషన్. మనందరికి తెలిసి ఎస్టర్ని ఫామ్ చేయాలంటే ఆల్కహాల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్తో చర్య పొందించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ద బెస్ట్ ఏంటంటే బేస్ సమక్షంలో యాసిడ్ క్లోరైడ్స్ అంటాం. RCOClని యాసిడ్ క్లోరైడ్స్ అంటాం, లేదా ఎసైల్ క్లోరైడ్స్ అంటాం.
లేదా ఎసిటిక్ అన్హైడ్రేట్ని ఉపయోగించి కూడా మనం చర్య పొందిస్తే మనకి సింపుల్గా హెచ్సిఎల్ తొలగిపోయి మనకి ఎస్టర్స్ ఏర్పడతాయి. ఈ విధంగా మనం ఎస్టర్స్లో మనకు ఒక 2 ఉన్నాయి. ఎసిటేట్స్ని ఎలా తయారు చేస్తామంటే ఎసిటైల్ క్లోరైడ్ అంటాం. CH3COClతో మనం చర్య పొందిస్తాం ఆల్కహాల్ని. పిరిడిన్ అంటే బేస్ సమక్షంలో చేస్తే ఎసిటేట్స్ వస్తాయి. అలాగే పివలోయేట్ ఫార్మేషన్ ఎలా చేస్తామంటే పివలోయల్ క్లోరైడ్తో చర్య పొందించాలి. సో ఆల్కహాల్స్ని పివలోయల్ క్లోరైడ్తో చర్య పొందిస్తే పివలోయిడ్స్ వస్తాయి. మీరు ఈ మొత్తం మనం ఇప్పుడు చెప్పిన రియాక్షన్లు అన్నిటిలో మీకు ఏవైనా ఈజీగా ఉన్నటువంటి 3 ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకొని రాయగలిగితే ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్ వస్తాయి. 5 మార్క్స్కి ఇస్తాడు. సో అప్పుడు మీరు 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఇన్ని చెప్పాం. మేము సుమారు ఒక 10 రియాక్షన్ వరకు చెప్పాం. సో మీరు ఏవైనా 3 నుంచి 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. చదవగలిగిన వాళ్ళని చదవండి. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఇవి ఆల్కహాల్ని ప్రొటెక్ట్ చేస్తాం ఇవి. ఇకపోతే డయోల్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం? డయోల్స్ని ఎసిటాల్స్, కీటాల్స్, కార్బోనేట్స్. డయోల్స్ యొక్క ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఎసిటాల్స్, కీటాల్స్, కార్బోనేట్స్. ఈ ఎసిటాల్స్, కీటాల్స్ కార్బొనైల్ కాంపౌండ్స్ కూడా ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఇవే. సో ఇక్కడ ఇవి నేర్చుకుంటే అక్కడ మీరు అక్కడ రాసివచ్చు దానికి కూడా. సో ఈజీగా ఉంటుంది. సో రెండిటికి కంబైన్డ్గా ప్రొటెక్టివ్ గ్రూప్స్ ఒకటే. అయితే ఇక్కడ మనం డయోల్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తాం. మీకు తెలుసు డయోల్ అంటే 2 OH గ్రూప్లు ఉన్నటువంటి సమ్మేళనం. అది 1,2 ఉంటే 1,2 డయోల్ అంటాం. 1,3లో ఉంటే 1,3 డయోల్ అంటాం. వీటిని మనం ఎసిటాల్స్ని ఫామ్ చేయాలంటే ఆల్డిహైడ్స్తో చర్య పొందాలి. ఆల్డిహైడ్స్ అంటే RCOH ఫార్ములాతో ఉంటాయి. దాన్ని మనం పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ వంటి PTSOH అంటాం. పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ వంటి ఆమ్లాలతో మైల్డ్ యాసిడ్స్ అంటారు ఇవి. ఎక్కువ ఆమ్ల స్వభావం ఉండవు HCl అంతా. తక్కువ ఆమ్ల స్వభావం ఉంటాయి. మైల్డ్ యాసిడ్స్ అని అంటాం అందువల్ల. చర్య పొందిస్తే నీకు ఈ డయోల్లో ఉండే OHలో ఉండే 2 Hలు, ఆల్డిహైడ్లో నుంచి 2 O తొలగిపోతాయి H2O కింద. సో ఈ ఆల్డిహైడ్ కార్బన్ 2 బాండ్స్ని ఫామ్ చేసేస్తుంది. సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి. డయోల్స్ రియాక్ట్స్ విత్ ఆల్డిహైడ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ టు ఫార్మ్ సైక్లిక్ ఎసిటాల్. సో ఈ విధంగా మనం ఎసిటాల్ని తయారు చేయొచ్చు. ఇక ఎసిటాల్ ఫార్మేషన్ 1,3 డయోల్ తీసుకున్నాం అనుకోండి. సేమ్ ఆల్డిహైడ్తో పారాటోలిన్ చేస్తే మీకు సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి. 1,2 తీసుకున్నా సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి. 1,3 తీసుకున్నా మనకు సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి H2 తొలిగితే. సో మీరు ఏదో ఒక రియాక్షన్ అని మీరు రాసుకోవచ్చు. ఇక కీటాల్ ఫార్మేషన్. కీటాల్ ఫార్మేషన్ అంటే మనం డయోల్స్ని తీసుకొని కీటోన్స్తో చర్య పొందిస్తే మనకి సైక్లిక్ కీటాల్స్ వస్తాయి. ఎసిటాల్ అంటే ఆల్డిహైడ్తో చర్య పొందితే ఎసిటాల్స్ వస్తాయి. కీటోన్స్తో చర్య పొందిస్తే కీటాల్స్ వస్తాయి. ఇకపోతే కీటాల్ ఫార్మేషన్ 1,3 డయోల్ తీసుకుంటే దాని కరస్పాండింగ్ కీటాల్ సైక్లిక్ కీటాల్ వచ్చేస్తుంది. సో ఇది సేమ్ రియాక్షన్. ఇక ఎసిటోనైడ్ ఫార్మేషన్ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎసిటోనైడ్స్ అంటే పేర్లే ఉంది. ఎసిటో సగం వరకు ఎసిటోన్ అంటాం. ఎసిటోన్ నుంచి ఎసిటోన్ ఏర్పరిచే మనకి సైక్లిక్ కీటాల్నే మనం ఎసిటోనైడ్ అని పిలుస్తాం. సో ముందుగా 1,2 డయోల్ రియాక్ట్స్ విత్ ఎసిటోన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎసిటోనైడ్. ఎసిటోనైడ్స్ ఈ విధంగా మనం ఫార్మేషన్ చేస్తాం. ఇకపోతే సైక్లో ఆల్కైలిడీన్ ఎసిటాల్ ఫార్మేషన్. ఈ సైక్లో ఆల్కైలిడీన్ ఎసిటాల్స్ ఎలా వస్తాయంటే ఈ డయోల్స్ని సైక్లిక్ కీటోన్స్తో చర్య పొందించాలి. మనం ఇంతవరకు మనం సింపుల్ కీటోన్స్తో చర్య పొందించాం. ఆల్డిహైడ్స్ అలాగే కీటోన్స్తో. ఇక్కడ మనం సైక్లిక్ కీటోన్స్తో చర్య పొందిస్తే సో సైక్లో పెంటైలిడీన్ ఎసిటాల్ అంటాం వీటిని. అలాగే సైక్లో హెక్సనోన్తో చర్య పొందిస్తే మనం సైక్లో హెక్సైలిడీన్ ఎసిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే బెంజాల్డిహైడ్తో చర్య పొందింది అనుకోండి సో డయోలు. సో నీకు బెంజైలిడీన్ ఎసిటాల్స్ అని పిలుస్తాం వీటిని. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే డయోల్స్లో థర్డ్ ప్రొటెక్టింగ్ గ్రూప్ ఏంటుందంటే మనకి కార్బొనేట్ ఫార్మేషన్. ఈ కార్బొనేట్ ఫార్మేషన్ మనం ఎలా చేస్తాము అంటే 1,2 డయోల్ని పొందిస్తే మనం కార్బొనేట్స్ చేయవచ్చు. సో ఈ CO గ్రూప్ ఇక్కడ మనకి లింక్ చేయబడుతుంది. 2 HCl మనకి వెళ్ళిపోతాయి. 2 HCl మాలిక్యూల్ తొలగిపోయి మనకి కార్బొనేట్ ఫార్మేషన్ జరుగుతుంది. CO3 మోడల్గా ఉంది కాబట్టి దీన్ని మనం కార్బొనేట్ అంటాం. సో డయోల్ రియాక్ట్స్ విత్ పాస్జీన్ అంటాం. పాస్జీన్ అంటే ClCOCl అంటాం. దీన్ని మనం పాస్జీన్ అంటాం. ఇది ఒక విషవాయువు.
సో దీంతో చర్య పొందించి మనం కార్బోనేట్స్ కింద మార్చొచ్చు. అలా కాకుండా కార్బోనేట్‌ని ఏదో ఒక రియాక్షన్ మీరు రాస్తే సరిపోతుంది. పాస్జిన్ గాని, లేతే ఈ రియాక్షన్ గాని. మనం కీటో డై ఇమడజోల్‌తో చర్య పొందించిన ఆ డయోల్‌ని మనం కార్బోనేట్స్‌ని పొందొచ్చు. 2 ఇమడజోల్ మాలిక్యూల్స్ తొలగిపోతాయి. సిఓకి ఇమడజోల్ నైట్రోజన్ మధ్య బాండ్ బ్రేక్ జరుగుతుంది. సో నీకు 2 ఇమడజోల్స్ తొలగిపోయి నీకు కార్బోనేట్ ఫార్మేషన్ జరిగిపోతుంది. ఇవి డయోల్‌కి సంబంధించినటువంటి ప్రొటెక్టింగ్ గ్రూప్స్. డయో ఏసి మనం ఆల్కహాల్స్‌కి ఈథర్స్, సెలైల్ ఈథర్స్, ఎస్టర్స్ చెప్పాం. డయోల్స్‌కి అయితే ఎసిటాల్స్, కేటాల్స్, కార్బోనేట్స్ చెప్పాం. ఇక ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్‌కి ఏంటంటే మన కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొటెక్టింగ్ గ్రూప్ ఒకటే, ఎస్టర్ ఒకటే. ఆ ఎస్టర్ డిఫరెంట్ ఎస్టర్స్ బెంజైల్ ఎస్టర్, టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్. మనం తీసుకున్నటువంటి ఆల్కైల్ గ్రూప్ మీద ఆధారపడుతుంది. అది బెంజైల్ ఎస్టరా, టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్ అనేది. సో మనకి కార్బాక్సిలిక్ ఆమ్లాలకి ప్రొటెక్టింగ్ గ్రూప్ ఏంటి? ఎస్టర్ ఒక్కటే. అయితే మనం బెంజైల్ ఎస్టర్ ఎలా తయారు చేస్తాము, అలాగే టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్ ఎలా తయారు చేద్దామో నేర్చుకుందాం. సో ముందుగా ఎస్టర్ అంటే మీకు తెలుసు ఆర్‌సిఓఓఆర్‌ని మనం ఎస్టర్ అంటాం. సో కార్బాక్సిలిక్ ఆమ్లాలను మనం ఆల్కహాల్‌తో ఆమ్లాల సమక్షంలో బలమైన ఆమ్లాల సమక్షంలో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సంట్రేటెడ్ యాసిడ్స్ టు ఫార్మ్ ఎస్టర్స్ వస్తాయి. సో ఈ ఎస్టరిఫికేషన్ మనం ఫిషర్ ఎస్టరిఫికేషన్ అంటాం. మన అందరికీ మనం డిగ్రీలో సెకండ్ ఇయర్‌లో చదువుకున్నటువంటి రియాక్షనే. అలాగే ఇంటర్మీడియేట్‌లో చదువుకున్నటువంటి రియాక్షన్. అయితే మనకి ఇది అంత బాగా ఉపయోగపడదు. ఎందుకంటే మల్టీ స్టెప్ రియాక్షన్ చేసినప్పుడు కాన్సంట్రేషన్ యాసిడ్స్ మనం ఉపయోగిస్తాం కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఆ మాలిక్యూల్ ఉండే ఈజీ గ్రూప్స్, సెన్సిటివ్ గ్రూప్స్ అంటాం. అవి చాలా సెన్సిటివ్ నేచర్ ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా చర్య పొందేస్తాయి కాన్సంట్రేషన్ యాసిడ్స్‌తో. సో మనకి డిఫరెంట్ రియాక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. సైడ్ రియాక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అన్‌వాంటెడ్ రియాక్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో మనకి ఈ ప్రొటెక్షన్‌కి దీన్ని మనం వాడం. ఫిషర్ ప్రొటెక్షన్ ఈజ్ ఎ నాట్ గుడ్ అప్రోచ్ అంటాం. మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి. సో మనం ఎలా చేస్తే బావుంటుంది ఈ ఎస్టరిఫికేషన్ అంటే, ది బెస్ట్ అప్రోచ్ ఈస్ ఏంటంటే మైల్డ్ యాసిడ్‌ని ఉపయోగించి చేసే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ బెస్ట్. ఈ మైల్డ్ యాసిడ్ ఉండడం వల్ల యాసిడ్ లెవెల్ గ్రూప్స్ ఏమైనా గ్రూప్స్ ఉంటే అవేవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. సో అందువల్ల ఇది బెస్ట్. అయితే మనం ఎలా చేస్తాం కార్బాక్సిలిక్ యాసిడ్స్‌ని ఆల్కహాల్స్‌తో డీసీసీ వంటి ఒక సమ్మేళనంతో చర్య పొందిస్తే మనకి ఎస్టర్ వచ్చేస్తుంది. అయితే ఈ డీసీసీ ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఆల్కహాల్స్ నుంచి H2 తీసుకుంటుంది. సో ఈ డీసీసీ డీసీహెచ్యు కింద మారిపోతుంది. సో ఇది బెస్ట్ అప్రోచ్. సో ఎస్టర్ ఫార్మేషన్ ఈ విధంగా చేస్తే మంచిది. సో దీని యొక్క మెకానిజం కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. మీకు డీసీసీ అంటే స్ట్రక్చర్ ఇదిగోండి. ఈ దీని పేరు డైసైక్లోహెక్సైల్ కార్బోడైయమైడ్ అంట. ఈ సైక్లోహెక్సైల్ గ్రూప్స్ ఎక్కడున్నాయి? 1, 3 పొజిషన్ ఉన్నాయి. నైట్రోజన్ 1, కార్బన్ 2 మళ్ళీ నైట్రోజన్ 3 కాబట్టి 1, 3 డైసైక్లోహెక్సైల్ కార్బోడైయమైడ్ అంటాం దీని పేరు. అలాగే ఇది వాటర్‌ని తీసేస్తుంది. ఆల్కహాల్ నుంచి, యాసిడ్ నుంచి. అది ఏ విధంగా మారిపోతుంది? డీసీహెచ్యు కింద మారిపోతుంది. డైసైక్లోహెక్సైల్ యూరియా కింద. సో అదే మనం ఈక్వేషన్‌లో చూపించాం ఇదిగోండి. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్‌ని ఎథైల్ ఆల్కహాల్‌తో చర్య పొందిస్తే మనకి ఎథైల్ ఎస్టర్ వస్తుంది. వచ్చే ఎస్టర్‌ని ఎథైల్ చివరన ఉంది కదా! ఎథైల్ ఎస్టర్ ఇది. సో అలాగే డీసీహెచ్యు కింద వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎథైల్ ఎస్టర్ ఫార్మేషన్ చేస్తాం. ఇక రెండో ఎస్టర్ కూడా మనకుంది. అది బ్యూటైల్ ఎస్టర్. బ్యూటైల్ ఎస్టర్‌ని మనం ఎలా చేస్తామంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్‌ని బెంజైల్ ఆల్కహాల్‌తో చర్య పొందించాలి. బెంజైల్ అంటే C6H5 CH2 గ్రూప్‌ని మనం బెంజైల్ అంటాం. సో ఆల్కహాల్ ఇది బెంజైల్ ఆల్కహాల్. డీసీసీ సమక్షంలో మనం చర్య చేస్తే మనకి బెంజైల్ ఎస్టర్స్ వచ్చేస్తాయి. H2O తొలగిపోతుంది. ఆ H2O కూడా నేను సర్కిల్‌తో చక్కగా చూపించడం జరిగింది. ఎలా తొలగిపోతుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి OH, ఆల్కహాల్ నుంచి H. సో ఈ విధంగా మనం పొందొచ్చు. ఇకపోతే మనం ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొటెక్షన్ గ్రూప్స్‌లో లాస్ట్ ఎగ్జాంపుల్ టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్‌ని తయారు చేయాలి. ఈ టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్‌ని ఎలా చేస్తాము అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్‌ని టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటాం. ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో ఇచ్చినటువంటి స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. దీంతో డీసీసీ సమక్షంలో మనం చర్య పొందిస్తే సేమ్ H2O తొలగిపోతుంది. మనకి టెర్షరీ వచ్చే ప్రొడక్టే టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్ ఇది. సో దిస్ ప్రొడక్ట్ ఈస్ ద టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్. అలాగే డీసీహెచ్ బై ప్రొడక్ట్ మనకు తొలగిపోతుంది. సో ఈ విధంగా మనం టెర్షరీ బ్యూటైల్ ఎస్టర్‌ని తయారు చేస్తాం. సో ఇవన్నీ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్స్‌కి సంబంధించినటువంటి ప్రొటెక్టింగ్ గ్రూప్స్. ఇక నెక్స్ట్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఏంటంటే మనకి అమైన్స్ ఉన్నాయి. ఈ అమైన్స్
ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఏంటంటే యమైడ్స్, కార్బమేట్స్, ఆ కార్బమేట్లో ఎఫ్ మార్క్ కూడా కార్బమేటే. ఇకపోతే లాస్ట్ది ట్రైఫెనైల్ మెథైలేషన్ ప్రాసెస్లో ట్రైఫెనైల్ ఆల్కైల్ అమైన్ అనమాట, అది ప్రొటెక్టింగ్ గ్రూప్. ఒకటి యమైడ్ ఫార్మేషన్, ఇంకొకటి కార్బమేట్ ఫార్మేషన్, ఇంకొకటి ఆల్కైలేషన్ ఫార్మేషన్. అయితే ఆ ప్రాసెస్లో మనం చూస్తే అమైడ్ మనం ఎలా పొందుతామంటే ఎసిటైలేషన్ ప్రాసెస్ చేస్తే అమైడ్స్ని పొందొచ్చు, అలాగే బెంజైలేషన్ ప్రాసెస్ చేస్తే అమైడ్స్ని పొందొచ్చు. ఎసిటైలేషన్ ప్రాసెస్ చేస్తే ఎసిటమైడ్స్ వస్తాయి, ఎసైల్ అమైడ్స్. అలాగే బెంజైలేషన్ చేస్తే బెంజైల్ అమైడ్స్ వస్తాయి, బెంజమైడ్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ కార్బమేట్స్ తయారు చేయాలి. కార్బమేట్స్ అంటే సో అవి కూడా మనకి ఒక ఎస్టర్స్ లాంటిది, ఎమీన్ ఎస్టర్స్ అవి. సో అవి మనం ఎలా తయారు చేస్తామంటే బెంజైల్ ఆక్సీ కార్బనైలేషన్ ప్రాసెస్ ఇది, ఆ ప్రాసెస్లో మనం తయారు చేయొచ్చు. ఇక ఎఫ్మాక్ కూడా అలాగే తయారు చేయొచ్చు మనం, అది కూడా కార్బమేట్స్ ప్రిపరేషనే. ఇకపోతే లాస్ట్ది ట్రైఫెనైల్ మెథైలేషన్ ప్రాసెస్, ఇది ఆల్కైలేషన్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ఎమీన్స్ని అసైలేషన్ చేస్తే ఒకటి వస్తుంది, బెంజైలేషన్ చేస్తే వస్తుంది, ఆక్సీ కార్బనైలేషన్ చేస్తే ఒకటి వస్తుంది, మెథైలేషన్ అదే ట్రైఫెనైల్ మెథైలేషన్ చేస్తే ఒకటి వచ్చేస్తుంది. అవి ప్రొటెక్టింగ్ గ్రూప్స్. మీకు బేసిక్ నాలెడ్జ్ అమైడ్ అంటే ఏంటో తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక కార్బమేట్స్ అంటే కూడా మనం చెప్పాం. కార్బమిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ తెలుసు. ఆ యాసిడ్ గ్రూప్లో ఒక హెచ్ స్థానంలో ఆల్కైల్ గ్రూప్ పెడితే వాటిని మనము ఏ గ్రూప్ పెట్టామో దాని పేరు చెప్పి కార్బమేట్ అని మనం చివరికి యాడ్ చేయాలి. సో ఇక ముందుగా మనం ప్రొటెక్టింగ్ గ్రూప్స్లో సో ఎమైడ్ ప్రొటెక్షన్ ఎలాగ వస్తుందంటే ఎమీన్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎమీన్ కామన్గా ఉంటుంది. సో ఎమీన్స్ని యాసిడ్ క్లోరైడ్స్తో చెరి పొందిస్తాం. యాసిడ్ క్లోరైడ్స్తో చెరి పొందిస్తే బేస్ సమక్షంలో మనకి ఎమైడ్స్ వచ్చేస్తాయి. హెచ్సిఎల్ తొలగిపోతుంది, అమీన్లోని ఎన్హెచ్లో నుంచి హెచ్, యాసిడ్ క్లోరైడ్లో సిఎల్ తొలిగితే ఎమైడ్ వచ్చేస్తుంది. ఇది ఆర్సిఓ ఎన్హెచ్2 మోడల్గా ఉన్నట్టుంది ఉంది కాబట్టి దీన్ని మనం ఎమైడ్ అంటాం. ఇకపోతే సో ప్రాసెస్ చూస్తే ఎసిటైలేషన్ ప్రాసెస్, మీకు సిలబస్లో ఇచ్చినప్పుడు ఎసిటైలేషన్ అని ఇచ్చాడు. సో మీరు ఎమైడ్ అని పెట్టి అందులో ఎసిటైలేషన్ ప్రాసెస్ రాయొచ్చు. సో ఈ మీన్స్ని ఎసిటైలేషన్ ప్రాసెస్లో మనం ఎసిటైల్ క్లోరైడ్స్ వాడతాం. CH3COClనే మనం ఎసిటైల్ క్లోరైడ్ అంటాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ లైక్ NaOH. సో టు ఫామ్ మనకి ఎసిటమైడ్స్ వస్తాయి. సో ఏ మీన్స్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్ in the presence of NaOH to form acetamide. So this process is known as a acetylation process. ఈ రియాక్షన్ మనం ఎసిటైలేషన్ రియాక్షన్ అనొచ్చు, ఈ ప్రాసెస్ మనం ఎసిటైలేషన్ ప్రాసెస్ అనొచ్చు. ఇక బెంజైలేషన్ ఎలా చేస్తామంటే ఇమీన్స్ని బెంజాయిల్ క్లోరైడ్ అంటాం. బెంజైల్ క్లోరైడ్ వేరు, బెంజాయిల్ క్లోరైడ్ C6H5COClని మనం బెంజాయిల్ క్లోరైడ్ అంటాం, బెంజాయిల్ క్లోరైడ్ అంటాం. బేస్ సమక్షంలో చేస్తే సేమ్ హెచ్సిఎల్ తొలగిపోతుంది, మనకి బెంజమైడ్ వస్తుంది, బెంజమైడ్. సో ఈ ప్రాసెస్ని మనం బెంజాయిలేషన్ అంటాం, బెంజాయిలేషన్. ఇకపోతే నెక్స్ట్ది ప్రొటెక్టింగ్ గ్రూప్ థర్డ్ వన్ బెంజైల్ ఆక్సీ కార్బనైలేషన్ ప్రాసెస్. అందులో ప్రొటెక్షన్ గ్రూప్ ఏంటంటే బెంజైల్ కార్బమేట్. ఈ బెంజైల్ కార్బమేట్స్ మనం ఎలా తయారు చేస్తాము అంటే మనం ఎమీన్స్ని బెంజైల్ ఆక్సీ కార్బనైల్ క్లోరైడ్ అంటాం. C6H5CH2OCOClని బెంజైల్ ఆక్సీ కార్బనైల్ క్లోరైడ్ అంటాం. సో NaOH సమక్షంలో HClతో చర్య పొందిస్తే మనం బెంజైల్ కార్బమేట్స్ మనం సులువుగా పొందొచ్చు. ఇకపోతే నెక్స్ట్ది ఎఫ్మాక్ 9-ఫ్లోరినైల్ మెథైల్ కార్బమేట్స్. దీని కొద్దిగా పెద్ద స్ట్రక్చర్ ఇది మీకు ఫ్లోరిన్ అంటే మీకు తెలియాలి. ఫ్లోరిన్ అంటే బెంజీన్, మధ్యలో సైక్లోపెంటేన్, మళ్ళీ బెంజీన్, కండెన్స్డ్ రింగ్స్ ఇవి కలిసి ఉంటాయి. సో ఎమీన్స్ని ఇటువంటి 9 పొజిషన్ దగ్గర CH2 గ్రూప్ ఉంది కాబట్టి 9-ఫ్లోరినైల్ మెథైల్ ఆక్సీ కార్బనైల్ క్లోరైడ్ అంటాం. సో NaHCO3 సోడియం బైకార్బోనేట్ వంటి బేసెస్తో రియాక్ట్ చేస్తే మనకి ఎఫ్మాక్ వస్తుంది. సో ఇది మనకి దీని పేరు ఏంటంటే 9-ఫ్లోరినైల్ మెథైల్ ఆక్సీ కార్బనైల్ క్లోరైడ్ అనమాట ఇది. సో చర్య పొందిస్తాం. సో కార్బమేట్ వస్తుంది, F అంటే 9-ఫ్లోరినైల్ మెథైల్ ఆక్సీ, మరి ఇంకా మెథైల్ కార్బమేట్ అనేస్తాం, ఇంకా డైరెక్ట్ మెథైల్ కార్బమేట్. సో ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇక లాస్ట్ వన్ చూస్తే ఇది ఆల్కైలేషన్ ప్రాసెస్. ఎమీన్స్ని ఇది మన స్ట్రక్చర్ని చూస్తే ట్రైఫెనైల్ మెథైల్ క్లోరైడ్, ఒక ఆల్కైల్ క్లోరైడ్ లా కనిపిస్తుంది.
దీన్ని మనం ట్రై ఎథైల్ ఎమీన్ వంటి బేసిస్ తోటి చర్య పొందిస్తే మనకి ట్రైఫెనైల్ మెథైల్ ఎమీన్ వచ్చేస్తుంది. అమైన్స్ రియాక్ట్స్ విత్ ట్రైఫెనైల్ మెథైల్ క్లోరైడ్. ట్రైఫెనైల్ ఎందుకంటే 3 ఫెనైల్ ఉన్నాయి కార్బన్ చుట్టూ. సో ట్రైఫెనైల్ మెథైల్ హెచ్ల స్థానంలో ఫెనైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మెథైల్ క్లోరైడ్ అంటాం దీని పేరు. సో హెచ్సిఎల్ తొలగిపోతుంది. ఇది ఒక ఎన్ ఆల్కైలేషన్ రియాక్షన్. ఎన్ మీద మనం ఆల్కైలేషన్ చేసాం. ఇంతకుముందు మనం చేసినవన్నీ కూడా ఎన్ మీద ఎసైలేషన్ చేసాం. అది ఎమైడ్స్ వస్తాయి. ఎసైలేషన్ చేస్తే ఎమైడ్స్ వస్తాయి, ఆల్కైలేషన్ చేస్తే ఎమీన్స్ వస్తాయి. ఇది సింపుల్ ఎమీన్, ప్రైమరీ ఎమీన్ తీసుకున్నాం. ఇటు పక్క RNH2 ప్రైమరీ ఎమీన్ అంటాం. సో ఆల్కైలేషన్ చేస్తే నైట్రోజన్ మీద 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. అటు పక్క 6, ఇటు పక్క ట్రైఫెనైల్ మెథైల్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి, సో 3 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, సో టోటల్గా దాన్ని మనం ఏమంటామంటే ఇది ఒక సెకండరీ ఎమైన్ కింద మారింది, ప్రైమరీ ఎమైన్. సో ఈ విధంగా కూడా మనం బిగ్ గ్రూప్స్ ఉండడం వలన అవి ఏమవుతాయంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఎమీన్స్ని. సో ఈ విధంగా మనం ఎమీన్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. 5 రియాక్షన్స్ చెప్తాం. ఎమైడ్ ఫార్మేషన్లో 2 రియాక్షన్, ఎసైలేషన్, బెంజైలేషన్. కార్బమేట్స్లో బెంజైల్ ఆక్సి కార్బమేట్స్, అలాగే ఎఫ్మాక్, లాస్ట్ది ట్రైఫెనైల్ మెథైలేషన్ ప్రాసెస్ చెప్తాం. ఇక లాస్ట్ వన్ మనం చూస్తే ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్. లాస్ట్ క్లాస్లో మనం చక్కగా చెప్పాము కార్బనైలేషన్ ప్రాసెస్. సో ఈ కార్బనైలేషన్ ప్రాసెస్లో మనం ఈ కార్బనైల్ కాంపౌండ్స్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ చూస్తే 4 ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎసిటాలు, సెకండ్ వన్ కీటాలు. ఆల్రెడీ డయోల్స్ కూడా ఈ మొదటి 2 వర్తిస్తాయి. ఇక థర్డ్ వన్ చూస్తే సైక్లిక్ థయో కీటాల్స్, థయో ఎసిటాల్స్. ఈ 4గిట్లో మళ్ళీ మనం డిఫరెంట్గా మనం విడదీస్తాం. సైక్లిక్ నేచర్ ఉన్నటువంటి ఎసిటాలు, అసైక్లిక్ ఎసిటాలు, అలాగే సైక్లిక్ కీటాలు, అసైక్లిక్ కీటాలు, అలాగే సైక్లిక్ థయో ఎసిటాలు, అలాగే అసైక్లిక్, అలాగే కీటాల్స్ కూడా ఆ విధంగా మనం డిఫరెంట్గా మనం విడదీస్తాం. మరి ఎసిటాల్ ఫార్మేషన్ మనకి ఎలా జరుగుతుంది అంటే, మనం ఆల్డిహైడ్స్ని ఆల్కహాల్తో చర్య పొందించామనుకోండి, సింపుల్గా H2O తొలగిపోతుంది. అయితే 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్ రియాక్ట్ పొందితే కార్బనైల్ కాంపౌండ్తో, ఆల్డిహైడ్తో కానీ కీటోన్తో కానీ. సో ఆల్డిహైడ్తో చర్య పొందిస్తే ఎసిటాల్స్ అంటాం. సో ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ టు ఫార్మ్ ఎసిటాల్ వచ్చేస్తుంది. సో అది ఎలా వచ్చేస్తుంది అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఎసిటాల్ ఫామ్ చేస్తుంది, తర్వాత సెకండ్ మాలిక్యూల్ మన చర్య పొంది ఎసిటాల్ ఫామ్ చేస్తుంది. లేకపోతే సైక్లిక్ ఎసిటాల్ ఎలా వస్తుందంటే, నీవు 1,2 డయోల్ తీసుకోవాలి. సైక్లిక్ ఎసిటాల్ చేయాలంటే 1,2 డయోల్స్ని తీసుకుంటే నీకు సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి. అదే సింపుల్ ఆల్కహాల్ తీసుకుంటే నీకు ఎసిటాల్స్ వస్తాయి. సైక్లిక్ 1,2 డయోల్స్ని తీసుకుంటే నీకు సైక్లిక్ ఎసిటాల్స్ వస్తాయి. అలాగే 1,3 డయోల్ తీసుకున్నా కూడా మనం సైక్లిక్ ఎసిటాల్స్ పొందొచ్చు. లేకపోతే కీటాల్ ఫార్మేషన్. కీటోన్ ఎలా తయారు చేస్తామంటే, కీటోన్ని 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్తో యాసిడ్ సమక్షంలో చర్య పొందిస్తే మనం వి విల్ గెట్ కీటాల్స్ అంటాం. కీటాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? RCR 2 OR గ్రూప్స్ ఉంటాయి. OR లేదా OR డాష్లు ఉంటాయి. అదే ఒక R స్థానంలో H ఉందనుకో, ఈ కార్బన్కి అటాచ్ అయినటువంటి R ఒకటి H అయితే దాన్ని మనం ఎసిటాల్ అనేస్తాం. అదే కాకుండా 2 Rలు అయితే OR గ్రూప్స్, 2 OR గ్రూప్స్లు కార్బనైల్ కార్బన్కి అటాచ్ అయినప్పుడు 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నటువంటి కార్బనైల్ కాంపౌండ్తో బాండ్ ఫామ్ చేస్తే మనం కీటాల్ అని పిలుస్తాం. లేకపోతే నెక్స్ట్ సైక్లిక్ కీటాల్స్. ఇక సైక్లిక్ కీటాల్స్ ఎలా పొందుతామంటే 1,2 డయోల్స్ని కీటోన్స్తో చర్య పొందిస్తే సైక్లిక్ కీటాల్స్ని పొందొచ్చు. లేదు 1,3 డయోల్స్ని తీసుకొని కీటోన్స్తో చర్య పొందించినా మనం సైక్లిక్ కీటాల్స్ని పొందొచ్చు. లేకపోతే నెక్స్ట్ వన్ థయో ఎసిటాల్స్. థయో ఎసిటాల్స్ అంటే ఎలా పొందుతామంటే, ఆల్డిహైడ్స్ని ఇందాక మనం ఆల్కహాల్తో చర్య పొందితే ఎసిటాల్ వచ్చింది. ఇప్పుడు మనం థయో ఆల్కహాల్తో చర్య పొందించాలి. థయో ఆల్కహాల్ స్ట్రక్చర్ RSH లేదా R-SHతో సూచిస్తాం. ఆమ్ల సమక్షంలో చర్య పొందిస్తే మనకి థయో ఎసిటాల్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం థయో ఎసిటాల్స్ పొందుతాం. ఇందాకలాగానే సేమ్. లేకపోతే నెక్స్ట్ది సైక్లిక్ థయో ఎసిటాల్స్ ఎలా పొందుతామంటే, ఇందాక మనం 1,2 డయోల్స్ తీసుకున్నాం. ఇప్పుడు 1,2 డైథయో ఆల్కహాల్ తీసుకోవాలి. సో 1,2 డైథయోల్ అని కూడా దీన్ని మనం చదవచ్చు. థయో ఆల్కహాల్ లేదా థయోల్ అని కూడా చదవచ్చు. ఈ 1,2 డైథయోల్ని మనం
ఆల్డిహైడ్తో చర్య పొందించి మనం పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఆమ్లాలతో మీకు సైక్లిక్ థయో ఎసిటాల్స్ వస్తాయి. ఇకపోతే నెక్స్ట్ ది థయో కీటాల్స్ ఎలాగ వస్తాయంటే నీకు కీటోన్ తీసుకోవాలి, కీటోన్ని థయో ఆల్కహాల్తో చర్య పొందిస్తే నీకు థయో కీటాల్స్ వస్తాయి. ఆల్డిహైడ్ తీసుకుంటే ఎసిటాల్స్ వస్తాయి, కీటోన్ తీసుకుంటే కీటాల్స్ వస్తాయి. ఇది అదే 1,2 డైథయోల్ తీసుకున్నాము, థయో ఆల్కహాల్ డైథయోల్ అంటాం దీన్ని. సో కీటోన్తో చర్య పొందిస్తే నీకు సైక్లిక్ థయో కీటాల్స్ వస్తాయి. అలాగే సో ఈ విధంగా మనం కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క ప్రొటెక్టివ్ గ్రూప్స్, డిఫరెంట్ ప్రొటెక్టివ్ గ్రూప్స్, ఎసిటాల్స్, కీటాల్స్, థయో కీటాల్స్ అన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో మనం ఆల్రెడీ కన్క్లూజన్స్లో మనం చూపించాం ఈ రియాక్షన్ అన్ని కూడా. మీకు యూట్యూబ్లో ఒక వీడియో నేను త్వరలో చేస్తాను. సో అందులో రియాక్షన్ ఈ విధంగా వస్తాయి, అన్ని కన్క్లూజన్ వచ్చే విధంగా ఒక వీడియో పెడతాను. సో అది మీకు చూడగానే మీకు కొత్త అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమైపోతుంది చక్కగా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాయడానికి ఎగ్జామ్కి చాలా ఈజీగా చక్కగా ఉంటుంది. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. సో రేపు నుంచి మనం 3 to 4 ఆర్ 3:20 to 4 మనకి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. యూనిట్ 5 సింథటిక్ నేమ్డ్ రియాక్షన్స్ ఒక్కసారి మనం రివిజన్ సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. యూనిట్ 5 రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే Thank you, sir. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రవిశంకర్ స్క్రీన్ షాట్ చేయి. తీసాం సార్. థ్యాంక్ యూ.